ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి అత్తయ్య మావయ్య వాళ్ళు నన్ను ఇంకా గుడ్డిగా నమ్మేలా చేస్తానని శ్రీవల్లితో ఛాలెంజ్ చేశాను. నేను గెలవాలంటే ఆల్రెడీ వీళ్ళకి నా మీదున్న గుడ్ ఇంప్రెషన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఏం కూరగాయలు తీసుకురావాలి? నువ్వు ఈ ఇంటి అల్లుడివి బాబు. కూరగాయలు నువ్వు తెస్తా అంటావేంటి? నీకెందుకు శ్రమ? ఓహో, అప్పుడే కాకా పట్టడం మొదలుపెట్టేశావా? ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా త్రిదేవ్, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదత్తయ్యా, నేను ఆర్గానిక్గా పండించిన కూరగాయలు తెస్తానంటున్నాను. అవి తింటే మీ ఆరోగ్యం తొందరగా నయమవడంతో పాటు మన అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఇంటికి అల్లుడైనంత మాత్రాన పనులు చేయకూడదని ఏం లేదు కదా. నా మాట కాదనకండి. ఏం తీసుకురావాలో చెప్పండి. సరే బాబు, నువ్వు డాక్టర్వి. ఏం తింటే ఆరోగ్యానికి మంచిదో నీకు తెలుసు కదా, కాబట్టి నీకు నచ్చినవే తీసుకురా. మావయ్య, మీకేమైనా తీసుకురావాలా? నాకేం వద్దు బాబు. ఎందుకు మావయ్య నా దగ్గర మొహమాట పడుతూ మాట్లాడతారు? నేనే అడుగుతున్నాను కదా. నేను అల్లుణ్ణి మాత్రమే కాదు, కొడుకని అన్నారు. కొడుకు దగ్గర మొహమాటం ఎందుకు? ఏం కావాలో చెప్పండి. అంటే బాబు, నా బీపీ టాబ్లెట్స్ అయిపోయినట్టున్నాయి. ఓకే మావయ్య, తీసుకొస్తాను. అది చెప్పడానికి ఎందుకింత ఆలోచిస్తున్నారు? మీకు ఏం కావాలన్నా సంకోచించకుండా నాకు చెప్పండి. చిటికలో తెస్తాను. అలాగే అల్లుడు, నేను వాడే బీపీ టాబ్లెట్స్ ఏ కంపెనీకి సంబంధించినవో అవే తీసుకురావాలి. మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోన్ చేయి నాకు. అలాగే మావయ్య. శ్రీవల్లి, నీకేం తీసుకురావాలి? చెప్పు తెగుద్ది. శ్రీవల్లి, ఏంటమ్మా అంత మాట అన్నావు? నేనేమన్నా నాన్న? చెప్పు తెగిపోయింది అంటున్నాను. నిన్న ఈయన దయ వల్లనే కిడ్నాపర్స్ నుంచి తప్పించుకునేటప్పుడు నా చెప్పులు తెగిపోయాయి. అదే చెప్తున్నాను. అవును మావయ్య, నా వల్లనే తెగిపోయాయి. నేనే మర్చిపోయాను. అవునా? మంచి స్టాండర్డ్ కంపెనీ చెప్పులు తీసుకురా. వేషాలు వేసి వాళ్ళని చెప్పుతో కొట్టినా తెగకూడదు. అంత స్ట్రాంగ్గా ఉండాలి. అదేం శ్రీవల్లి, అల్లుడు గారిని నీకు చెప్పులు తీసుకురమ్మంటావేంటి? తెస్తే తప్పేముంది అత్తయ్య, తను నా భార్యే కదా. భార్యకి సేవ చేయటం కూడా ఒక భాగ్యం తెలుసా? కావచ్చు, కానీ అల్లుడు గారిని చెప్పులు తీసుకొని రమ్మండం మాత్రం కరెక్ట్ కాదమ్మా. కావాలంటే నువ్వు కూడా వెళ్ళు, నీకు నచ్చినవి తీసుకో. మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి మావయ్య? నేను అమెరికాలో ఉండి వచ్చిన వాణ్ణి. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. అయినా నా భార్యకు కావాల్సినవి నేను కాకపోతే వేరే ఇంకెవరు తీసుకొస్తారు? అవునన్నా, ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏం తీసుకురావాలో త్రిదేవ్కి బాగా తెలుసు. ఆయన తీసుకురానివ్వండి, తప్పేం లేదు. అర్థమైంది శ్రీవల్లి, నీ ఉద్దేశమేంటో నాకు అర్థమైంది. నన్ను చెప్పుతో కొట్టాలన్నంత కసి ఉంది నీకు. ఎవరు ఎవరిని కొడతారో త్వరలోనే నీకు చూపిస్తా.
అలాగే శ్రీవల్లి, నీ మనసుకు నచ్చేవే తీసుకొస్తాను. అల్లుడు గారికి శ్రీవల్లి అంటే ఎంత ప్రేమో. రోజు రోజుకి ఆ శ్రీవల్లికి పొగరు పెరిగిపోతుంది. ఆడదానికి ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉంటే మాత్రం మరి అంత అహంకారం పనికిరాదు. ఏం జరిగింది? శ్రీవల్లి నిన్నేమన్నా అందా? లేదు, నన్నేం అనలేదు. మరి నువ్వేమన్నా కావాలనే తనతో గొడవ పెట్టుకున్నావా? నాకంతకు మించి ఏం పనిలేదనుకుంటున్నావా? మా తమ్ముడు మార్కెట్కి వెళ్తూ ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి తీసుకొస్తాను అన్నాడు. అయితే కోదండరామయ్య సీతమ్మ వాళ్ళకేం కావాలో చెప్పారు. కానీ ఆ శ్రీవల్లి మాత్రం పొగరుగా తనకి చెప్పులు తీసుకురమ్మని చెప్పింది. ఆ చెప్పడంలో కూడా సౌండ్ ఎలా ఉందో తెలుసా? చెప్పు తెగుద్ది అని చెప్పినట్టుంది. అసలు ఆ విషయం నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? ఏంటి కేశవ అలా మాట్లాడతావు? వాడు నా తమ్ముడు, అమెరికాలో పెద్ద డాక్టర్, అక్కడ కింగ్లా బ్రతికేవాడు. అలాంటి వాణ్ణి ఇక్కడ ఆ శ్రీవల్లి చీప్గా చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆర్తి, నీ తమ్ముడు మంచితనంతోనో వాళ్ళ మీద ప్రేమతోనో వాళ్ళకి సేవలు చేయడానికి అడిగాడా? లేదు కదా. ఏదో కొత్త ప్లానింగ్లో భాగంగా కోదండరామయ్య వాళ్ళు వాణ్ణి మంచివాడు అని అనుకోవాలని అలా అడుగుంటాడు. పైగా శ్రీవల్లికి నీ తమ్ముడు నిజస్వరూపం మొత్తం తెలుసు. తను 2 కోట్లు ఇవ్వడం వల్లే వాడు హాస్పిటల్ కేసు నుంచి బయటపడ్డాడని దానికి బాధ కోపం ఉన్నాయి. వాళ్ళ మధ్య నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది కదా, అందుకే వాణ్ణి రెచ్చగొట్టడానికి చెప్పులు తీసుకురమ్మని అడిగితే ఆవేశంతో వాడు అసలు క్యారెక్టర్ బయటపడతాడేమోనని అనుకునుంటుంది. నాకు తెలిసి వాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుని భార్యకి సేవలు చేయడానికే పుట్టిన భర్తగా నవ్వుతూ ఓకే అని తల ఊపుంటాడు. అవునా? అవును, కొంచెం కూడా సిగ్గు లేకుండా చెప్పులు తీసుకొస్తాననే చెప్పాడు. అలా చెప్పడం వల్ల ఆ సీతమ్మ కోదండరామయ్యలు మీ తమ్ముడి గురించి ఇంకా గొప్పగా పొగుడుంటారు. అవునా? నా తమ్ముడికి అంత అవమానం జరుగుతుంటే వాళ్ళ పొగడ్తలు ఎవరికి కావాలి? చూడార్తి, ఆ నీలవేణికి డబ్బులివ్వాలి కదా, దానికి సంబంధించి ఏదైనా ప్లాన్తో ఇలా చేస్తుంటాడు. నువ్వు దాని గురించి ఏం ఫీల్ అవ్వకు, వదిలేయ్. ఎంత డబ్బు అవసరమైతే మాత్రం వాడి ఆత్మాభిమానాన్ని చంపుకుని అంతలా దిగజారిపోవాలా? అవకాశం దొరికింది కదా అని ఆ శ్రీవల్లి మొగుడు అన్న గౌరవం లేకుండా అంత మాట అనాలా? నాకు ఆ శ్రీవల్లి ఏ విషయంలోనన్నా దొరికితే అప్పుడు చెప్తాను దాని సంగతి. దాని చేతులతో నా చెప్పులు తుడిపిస్తాను. ఆర్తి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కొట్టుకున్నా తిట్టుకున్నా అది వాళ్ళ సమస్య. మధ్యలో వాళ్ళ గొడవ నీకెందుకు చెప్పు? లైట్ తీసుకో. అవునులే, ఎంతైనా నీ చెల్లెలు కదా, నువ్వు అలానే అంటావు. అవమానం జరిగింది నా తమ్ముడికి కదా, నీకెందుకుంటుంది నొప్పి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నా ఉద్దేశం నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శ్రీవల్లితో నువ్వు గొడవ పెట్టుకుంటే ఏదైనా తేడా జరిగి మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని విషయాలు చూసి చూడనట్టు విని విన్నట్టు వదిలే అంటున్నాను. అయినా త్రిదేవ్ ఏమన్నా తక్కువవాడా? ఈరోజు చెప్పులు తీసుకొస్తాడు, టైం చూసి దాన్ని చెప్పుతో కొట్టినంత పని చేస్తాడు. ఆస్తిని దక్కించుకోవడం కోసం ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంటూ కూర్చుంటే కుదరదు. నీ తమ్ముడు కరెక్ట్ రూట్లోనే ఉన్నాడు, నువ్వేం వాణ్ణి చెడగొట్టకు. నేను చెప్పు తెగుద్ది అన్నా, చెప్పులు తీసుకుని రమ్మని చెప్పినా ఎంత అవమానించినా త్రిదేవ్ అసలు క్యారెక్టర్ బయటపడనీయకుండా నవ్వుతూనే సరే అన్నట్టు వెళ్ళిపోయాడు. వాడికి కొంచెం కూడా సిగ్గు ఆత్మాభిమానం ఏమీ లేవు. అయినా నటించేవాడికి అవన్నీ ఎందుకుంటాయి? వాడి నటన నిజమనుకొని అమ్మా నాన్న గొప్ప అల్లుడు దొరికాడని మురిసిపోతున్నారు. వాడు ప్రతి అవకాశాన్ని వాడికి అనుకూలంగా మార్చుకుని అమ్మా నాన్నల్ని గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అమ్మా నాన్నలకి వాడి మీదున్న నమ్మకం ఇంకా బలపడుతుంది. అప్పుడు అతను ఛాలెంజ్ చేసినట్టుగా గెలిచే అవకాశం కూడా ఉంది. అలా జరగనివ్వకూడదు. ఇక మీదట అతను మంచివాడు అనిపించుకోవడానికి చిన్న అవకాశం కూడా లేకుండా చేయాలి.
మామ ఆ, ఏంది శ్రీవల్లి? ఇక్కడి నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి. కొత్తగా చూసుకోవడం ఏందమ్మా? ఆల్రెడీ అన్ని పనులు చూసుకుంటూ ఉన్నాను కదా. నేను మాట్లాడుతుంది మొక్కలకి నీళ్లు పట్టడం, గార్డెనింగ్ చేయటం అలాంటి పనుల గురించి కాదు. ఇంట్లోకి కావలసిన వస్తువుల దగ్గర నుంచి అమ్మా నాన్నలకి వాళ్ళకి సంబంధించిన ప్రతి పని నువ్వే చూసుకోవాలి. అవి కూడా నేనే చూసుకుంటా ఉండాలి శ్రీవల్లి. నిన్ననే బియ్యం దగ్గర నుంచి ఉప్పులు పప్పులు అన్ని తెప్పించినాను. అలాగే తంగచ్చి బావకి ఏమన్నా కావాలన్నా అవి కూడా నేనే తెస్తా ఉన్నాను. మరైతే ఇందాక త్రిదేవ్ ఇంట్లోకి కూరగాయలు, నాన్న బీపీ టాబ్లెట్స్ తీసుకురావడానికి ఎందుకు వెళ్ళాడు? నేను లెక్కలు రాసిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. ఆలోపే త్రిదేవి వెళ్ళిపోయినాడా? అయినా ఆ పనులన్నీ అతనికి ఎందుకో, నేను పని వాళ్ళు చూసుకుంటా ఉన్నాం కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించడం కోసం. అదొక ప్లాన్. అవును మామ, త్రిదేవికి మీదట ఇంటి పనులు కానీ అమ్మా నాన్నలకి సంబంధించిన పనులు కానీ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. అతను ఏదో ఒక విధంగా కల్పించుకొని మరీ వాళ్ళ పనులు చేయాలని చూస్తున్నాడు. అలా చేస్తూ వాళ్ళకి మరింత దగ్గరవ్వాలనుకుంటున్నాడు. అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఏ పని చేయనివ్వకుండా అన్ని నువ్వే చేయాలి. అలాగేనమ్మా. ఆ అమ్మ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా త్రిదేవ్ తీసుకెళ్తానంటే కూడా వద్దని చెప్పి నువ్వే తీసుకువెళ్ళు, సరేనా? సరే. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, కూరగాయలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇది లేదు అనే మాట రాకుండా అన్నీ ముందే తెచ్చిపెట్టే. అత్తయ్య జ్యూస్ తీసుకో, మావయ్య మజ్జిగ తాగండి అంటూ అవసరం లేకపోయినా తెచ్చి వాళ్ళకి ఇవ్వాలని చూస్తాడు. ఆ అవకాశం కూడా నువ్వు అతనికి ఇవ్వకూడదు. అలాగే శ్రీవల్లి, నువ్వు చెప్పినావు కదా, ఇక చూసుకో. మొత్తం అర్థమైనది. సరే మామ, నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తాను. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. జాగ్రత్త. శ్రీవల్లి, ఏంటి మామా? నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఎందుకు మామా? మళ్ళీ నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారని భయపడుతున్నావా? ఇక మీదట అలాంటిది ఏం జరగదులే, నేను జాగ్రత్తగా ఉంటాను. పర్వాలేదమ్మా, నేను ఎలాగో మొక్కలకి ఎరువు తీసుకొని రావాలి. నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను. సరే మామా, పద పద. అత్తయ్య, ఇవ్వండి కూరగాయలు. అన్నీ మీ ఆరోగ్యాన్ని పెంచే ఆకుకూరలు, కాయగూరలే తెచ్చాను. మీరు పూర్తిగా కోలుకునే వరకు అవి తింటే మీకు చాలా మంచిది. అలాగే బాబు. మావయ్య, ఇవిగోండి మీ బీపీ టాబ్లెట్స్. మీరు రెగ్యులర్గా వాడే కంపెనీకి సంబంధించిన టాబ్లెట్సే తెచ్చాను, ఒకసారి చూసుకోండి. ఇవే బాబు. శ్రీవల్లికి కూడా చెప్పులు తెచ్చాను మావయ్య. ఎక్కడుంది తను? తన ఇంట్లో లేదు, ఆఫీస్కి వెళ్ళిపోయింది. అవునా? ఏమైనా శ్రీవల్లి టైం అంటే టైం. డిసిప్లిన్ అనేది తనను చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఏంట్రా అన్ని జతలు చెప్పులు తీసుకొచ్చావు? శ్రీవల్లి కాల్ సైజు నాకు కరెక్ట్గా తెలియదక్క, అందుకే 3 జతలు తెచ్చాను. బాగుందిరా, చాలా బాగుంది నీ పని. ఇందాక వెళ్ళేటప్పుడు తనని అడిగితే సరిపోయేది కదా బాబు. అయినా షాప్లో చెప్పులు తీసుకునేటప్పుడైనా తనకు ఫోన్ చేసి అడిగితే తెలిసిపోతుంది కదా. ఎందుకో తనని అలా డైరెక్ట్గా అడగాలంటే కొంచెం సిగ్గేసింది అత్తయ్య. చెప్పులు తీసుకురావడానికి లేని సిగ్గు సైజ్ అడగడానికి వచ్చిందంట వీడికి. మీరిద్దరూ భార్యాభర్తలు బాబు, ఒకరికొకరు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. అందులో సిగ్గుపడాల్సిందేముంది? అది కాదురా, సైజ్ కొంచెం అటో ఇటో అయినా అడ్జస్ట్ అయి వేసుకుంటుంది కదా. అన్ని జతలు చెప్పులు కొనుక్కురావడం అవసరమా? అది కాదక్క, సైజు 1 ఇంచు ఎక్కువ తక్కువ అయితే తను నడిచినప్పుడు తనకి కష్టంగా ఉంటుంది. పెద్దవైతే లూజ్ అవుతాయి, తక్కువైతే తన కాళ్ళని చెప్పులు కరుస్తాయి. తను ఇబ్బంది పడటం నాకు నచ్చదు. శ్రీవల్లి తనకి సరిపోయే చెప్పులు తీసుకున్నాక మిగిలినవి మళ్ళీ తీసుకెళ్లి షాప్ వాడికి రిటర్న్ ఇస్తానని చెప్పాను. తను వేసుకునే చెప్పుల విషయంలో నేను ఇంత కేర్ తీసుకున్నావంటే తనని లైఫ్లో ఇంకెంత బాగా చూసుకుంటావో. ఇక శ్రీవల్లి గురించి మేం బాధపడాల్సిన అవసరం లేదనుకుంటా బాబు. తనని కంటికి రెప్పలా నువ్వు కాపాడుకుంటావు. నేను సీత పట్ల కూడా ఎప్పుడు ఇంత కేర్ తీసుకోలేదు బాబు. కానీ నువ్వు నీ భార్య పట్ల తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు మావయ్య.
నా భార్యని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత అని చెప్పాను కదా. ఈ చెప్పులు మా రూమ్లో పెట్టొస్తానత్తయ్యా. అలాగే బాబు. రేయ్, ఇప్పుడు శ్రీవల్లి ఇక్కడుంటే సిగ్గు లేకుండా దాని కాళ్ళకి చెప్పులు నువ్వే తొడిగేలా ఉన్నావు. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి చెప్పు? నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చస్తున్నాను. నువ్వు ఒక డాక్టర్ అన్న విషయం మర్చిపోయావా? ఆ శ్రీవల్లికి ఒక సర్వెంట్లా సేవలు చేస్తున్నావు. నేనెందుకు అలా చేస్తున్నానో నీకు తెలీదా అక్క? దాని మీద నాకేమన్నా ప్రేమ అనుకుంటున్నావా? నువ్వు ఆస్తి దక్కించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నా కూడా తన దగ్గర మరీ ఇంతలా తగ్గుండడం నాకు నచ్చట్లేదు. తనని నీ కాళ్ళ దగ్గర ఉంచుకోవాలి కానీ నువ్వు తన కాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు. మనం అనుకున్నది సాధించాలంటే కొన్నిసార్లు తగ్గి ఉండాలి. తప్పదక్కా. మరీ ఇంత నీచంగా పెళ్ళం చెప్పులు మోస్తానంటున్నావు. నీకు కొంచెమన్నా సిగ్గనిపించట్లేదా? మగాడు ఎలా ఉండాలిరా? భార్య కన్నా ఒక మెట్టు పైన ఉండాలి గాని భార్య కాళ్ళ కింద ఉండకూడదు. అక్క, నా దృష్టిలో భార్యాభర్తలిద్దరూ సమానమే అక్క. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. అయినా నేను పెళ్ళాం చెప్పులు మోస్తే నీకు ప్రాబ్లం ఏంటి? మొగుడేనంత మాత్రాన పెళ్ళాం చెప్పులు మోయకూడదా? నువ్వొక ఆడదానివయ్యుండి ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి? నేను నా శ్రీవల్లిని ప్రేమిస్తున్నాను. తన కోసం నేను ఏమైనా చేస్తాను. నా భార్యకి సంబంధించిన పనులు చేయడంలో నేను గర్వంగా ఫీల్ అవుతాను తప్ప నామోషిగా ఫీల్ అవ్వను. అది నీకు అంత అవమానం అనిపిస్తే నువ్వు వెళ్ళి నీ మొగుడికి నీ చెప్పులు ముట్టుకోవద్దు అని చెప్పు. అంతేగాని నాకు చెప్పడానికి నువ్వెవరు? ఎంత మాట అన్నావురా? నేను నిన్ను వ్యక్తిత్వం లేని మనిషిగా బ్రతక్కు అని చెప్తుంటే తోడుబుట్టిందాన్ని అంత మాట అండవే కాకుండా నా మొగుడు గురించి మాట్లాడుతున్నావా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఆర్తి, ఈ మహాతల్లి ఇక్కడే ఉందా? ఈవిడిందనేనా శ్రీదేవ్ అలా మాట్లాడాడు? నేను అనవసరంగా వాగి మళ్ళీ బుక్ అయిపోయాను. అక్క తమ్ముళ్ళు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారేంటి? మేమేం గొడవ పడట్లేదు అత్తయ్య. చూడార్తి, భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పడంలో తప్పులేదు కానీ భార్య తక్కువ భర్త ఎక్కువ అని చెప్పడం కరెక్ట్ కాదు. అల్లుడు గారు, మీ అక్కని పట్టుకుని నీ మొగుడికి చెప్పుకో అంటం కూడా కరెక్ట్ కాదు. ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడం మంచిది కాదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్యా. కానీ అక్క అలా అనేసరికి నేను నోరు జారాల్సొచ్చింది. అక్క, కోపంలో ఏదో అలా అనేశాను. సారీ అక్క. నేను కూడా నీకు సారీ చెప్తున్నాను. నీ భార్య మీద నీకున్న ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను అవమానించాను. నన్ను క్షమించు. అక్క, కష్టపడి కిడ్నాప్ చేశాం. పోలీసులకు దొరికిపోయి దెబ్బలు తిన్నాం. కానీ ఆయన మాత్రం ఒక్కడే తెలివిగా తప్పించుకున్నాడు. నేరమంతా మా మీద వేశాడు. ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గనక డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెబుతా త్రిదేవ్ పని. ఎక్కడికి వెళ్తున్నావు సీత? పూజ చేసుకోవడానికి పూలు కావాలండి. పెరట్లోకి వెళ్తున్నాను. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి?
నమస్తే అమ్మా. నమస్తే. ఏయ్, ఎవరు? మీకు చెప్పేది ఏయ్, వదలండి వదలండి. వదలండి. అయ్యో, ఎవరు మీరు? అమ్మా అమ్మా, ఆగు ఆగు, నేను మాట్లాడతాను. మేడం, మర్యాదగా మా అల్లుడు గారిని వదిలిపెట్టండి. మీకు విషయం తెలియదనుకుంటా. చెప్తాను వినండి. మీ అల్లుడు శ్రీవల్లితో మాట్లాడి మా ప్రాఫిట్ పర్సంటేజ్ 50-50కి ఇప్పిస్తానని చెప్పి 10 కోట్లు లంచం తీసుకున్నాడు.